Welcome back to Lakshmi Study Room. This is the part 4 video in 8th class biology, lesson number 2 microorganisms, friends and foe. So, some common human diseases caused by microorganisms. In this table, they gave some common diseases. What are the diseases caused by microorganisms and uh, how can we prevent those diseases by giving vaccination, and what are the vaccines should be used to control those diseases. Here human diseases, the first one here given, tuberculosis. So tuberculosis we can shortly called as a TB. So TB is causative by, so TB, for TB pathogen or causative microorganism is a bacteria. టీబీ అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సో మరి ఎలా ట్రాన్స్మిషన్ అవుతుంది అంటే ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్మిషన్ అయ్యేది ఎలా అంటే ఎయిర్ ద్వారా. అలాగే మీజిల్స్, సో మీజిల్స్ కి ప్యాథోజన్ ఎవరు అంటే వైరస్. బట్ హౌ ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్, సో ఎయిర్ ద్వారా ఇది ట్రాన్స్ఫర్ ఒక నుంచి ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి హెల్దీ పర్సన్ కి ట్రాన్స్మిట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చికెన్ పాక్స్. చికెన్ పాక్స్ అనేది కూడా వైరస్ వల్ల వస్తుంది. సో వైరస్ ఆర్ ద pathogens for measles, chickenpox and polio. So these three are transmission mode of how it will be transmitted from infected person to healthy person. Air is a common character, and for chickenpox air and contact with direct physical contact, and polio is for what, air and water. So these two are the mode of transmission. And how can we control preventive measures for these diseases? Keep the patient in complete isolation. అంటే వీళ్ళని ఎవరికైతే ఈ డిసీజెస్ వస్తాయో, టీబీ, మీజల్స్, చికెన్ పాక్స్, పోలియో వచ్చిందో వాళ్ళని ఐసోలేషన్ అంటే సపరేట్గా ఉంచాలన్నమాట. కీప్ ద పర్సన్ బిలాంగింగ్స్ ఆఫ్ ద పేషెంట్ అవే ఫ్రమ్ దోస్ టు ఆఫ్ ద అదర్స్. అలాగే పేషెంట్ యూజ్ చేసినటువంటి, అంటే పేషెంట్ అంటే ఇక్కడ ఎవరికైతే ఇన్ఫెక్షన్ వచ్చిందో వాళ్ళ యొక్క క్లోత్స్, బిలాంగ్స్, వాళ్ళకి చెందిన వస్తువుల్ని ఇతరులకి దూరంగా ఉంచాలి. నెక్స్ట్ అస్సలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, వ్యాక్సినేషన్ టు బి గివెన్ అట్ ద సూటబుల్ ఏజ్. అంటే చిన్నపిల్లలకి వ్యాక్సిన్స్ ఇస్తారు కదా, సో అదే టైంలో వ్యాక్సిన్ ఇవ్వండి అనమాట. నెక్స్ట్ వన్ cholera and typhoid. So these two are caused by bacteria. Bacteria is the pathogens for cholera, typhoid and tuberculosis. So which diseases can be caused by bacteria means tuberculosis, cholera and typhoid. And mode of transmission for cholera and typhoid, water, food and water. So how can we preventive measures for cholera and typhoid? Maintain personal hygiene and good sanitary habits. అంటే వ్యక్తిగతంగా మంచి పరిశుభ్రంగా ఉండడం, గుడ్ శానిటరీ హ్యాబిట్స్, అలాగే ఎప్పుడు మంచి చుట్టుపక్కల పరిసరాలు క్లీనింగ్గా ఉంచుకోవాలి. అలాగే ఇప్పుడు వాష్ చేసుకోవడం, హ్యాండ్స్ వాష్ చేసుకోవడం, అలాగే ఉతికినటువంటి డ్రెస్సెస్ వేసుకోవడం, ఇవన్నీ చేయాలన్నమాట. కన్జ్యూమ్ ప్రాపర్లీ కుక్డ్ ఫుడ్ అండ్ బాయిల్డ్ డ్రింకింగ్ వాటర్ అండ్ వ్యాక్సినేషన్. సో సరిగ్గా వండినటువంటి ఉడకబెట్టిన ఆహారం తీసుకోవాలి, అలాగే మరిగిన నీటిని తాగాలి, అలాగే వ్యాక్సినేషన్ కూడా వీటికి వేయించుకోవాలన్నమాట. అండ్ హెపటైటిస్ ఏ, దిస్ ఈజ్ ఫర్ హెపటైటిస్ ఏ caused by virus. Virus is a pathogen for hepatitis A. So mode of transmission from infected person to healthy person is through water. So water ద్వారా వచ్చిన వాటి అన్నిటి కూడా ఏం చేయాలి, డ్రింక్ బాయిల్డ్ డ్రింకింగ్ వాటర్. సో వేడి చేసినటువంటి వాటర్ని తాగాలి. అండ్ వ్యాక్సినేషన్. సో నెక్స్ట్ వన్ ఇస్ ఏ మలేరియా. సో for malaria pathogen is a protozoa, carrier is a mosquito. సో మస్కిటో రాకుండా, అంటే మస్కిటో వల్ల వచ్చేటటువంటి ఈ వ్యాధులన్నిటికీ కూడా మనకి ఏం చేయాలి, అసలు మస్కిటో నెట్స్ని మనం వాడాలి, దోమతెరలు వాడాలి. రెపెల్లెంట్స్ అంటే ఈ గుడ్ నైట్స్,
కాయిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని దోమల్ని దూరంగా తగిలే వాటిని రెపెల్లెంట్స్ అంటారు. అలాగే స్ప్రే ఇన్సెక్టిసైడ్స్ అండ్ కంట్రోల్ బ్రీడింగ్ ఆఫ్ ద మస్కిటోస్ బై నాట్ అలౌవింగ్ వాటర్ టు కలెక్ట్ ఇన్ ద సరౌండింగ్స్. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కూడా నీటిని నిల్వ చేసుకోకుండా చూసుకోవాలి. అలాగే మస్కిటోస్ గుడ్లు ఎక్కడ దోమలు గుడ్లు పెట్టకుండా చూసుకోవాలన్నమాట. సో జనరల్గా ఎగ్జామ్లో మీకు ఈ టేబుల్ ఇచ్చి క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, వాట్ ఆర్ ద డిసీజెస్ కాజ్డ్ బై వైరస్, వైరస్ వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి, మీజల్స్, చికెన్ పాక్స్, పోలియో అండ్ హెపటైటిస్ ఏ. అలాగే బ్యాక్టీరియా వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి అంటే ట్యూబర్క్యులోసిస్, కాలరా అండ్ టైఫాయిడ్. అలాగే ప్రోటోజోన్ వల్ల వచ్చేది ఏంటి, మలేరియా. మస్కిటో వల్ల ట్రాన్స్మిషన్ అయ్యేది ఏంటి, మలేరియా. అలాగే మస్కిటోస్ వల్ల వచ్చే డిసీజెస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, సో నెట్స్ యూజ్ చేయాలి, రెపెల్లెంట్స్ యూజ్ చేయాలి, ఇన్సెక్టిసైడ్ అలాగే ఎన్ని చేసుకోవాలన్నమాట. అలాగే వాటర్ వల్ల స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ ఏం చెప్పండి ఇక్కడ, విచ్ డిసీజెస్ కెన్ బి స్ప్రెడ్ త్రూ వాటర్, పోలియో, టైఫాయిడ్, హెపటైటిస్ ఏ అండ్ ఆల్ దీస్ ఆర్ డిసీజెస్. అంటే ఇలా టేబుల్ ఇచ్చి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు అనమాట. These are the some of the common diseases affecting humans, their mode of transmission and few general methods of prevention in table 2 shown 2.1. అంటే ఈ టేబుల్లో మానవులకు వచ్చేటటువంటి కామన్ డిసీజెస్, అలాగే దేర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, ఒకరి నుంచి మరొకరికి ఎలా ట్రాన్స్మిట్ అవుతాయి, అలాగే జనరల్ మెథడ్స్ ఇచ్చారు, అలాగే ప్రివెంటివ్ మెథడ్స్ ఇచ్చారు, ఇవన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగిందనమాట. సో డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ యానిమల్స్, ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ అయిపోయింది కదా, యానిమల్స్లో ఏమొస్తాయి, several microorganisms not only cause diseases in humans and plants but also in other animals. చాలా మైక్రోఆర్గానిజమ్స్ అనేవి మనుషులకి మొక్కలకి కాకుండా జంతువులకు కూడా చాలా రకాల జబ్బుల్ని వ్యాప్తి చేస్తాయంట. ఫర్ ఎగ్జాంపుల్ ఆంథ్రాక్స్ ఈజ్ ఎ డేంజరస్ హ్యూమన్ అండ్ క్యాటిల్ డిసీజ్ కాజ్డ్ బై బ్యాక్టీరియా. సో ఆంథ్రాక్స్ అనేది హ్యూమన్లోని వస్తుంది, అలాగే క్యాటిల్ డిసీజ్ కూడా వస్తుంది. దేని వల్ల వస్తుంది అంటే ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అండ్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఆఫ్ ద క్యాటిల్ ఈస్ కాజ్డ్ బై ఎ వైరస్. దెన్ విచ్ డిసీజెస్ ఇస్ కాజ్డ్ బై బ్యాక్టీరియా ఇన్ ద యానిమల్స్ అంటే క్యాటిల్, ఆంథ్రాక్స్. అలాగే వైరస్ వల్ల వచ్చేటటువంటి డేంజరస్ డిసీజ్ ఏంటి అంటే ఫుట్ అండ్ మౌత్ ఇన్ అనిమల్స్. అండ్ డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ ప్లాంట్స్. సో ప్లాంట్స్ లో ఏమైనా డిసీజ్ వచ్చేటటువంటి మైక్రో ఆర్గన్స్ ఏమన్నాయి. సెవెరల్ మైక్రో ఆర్గానిజం కాజ్ డిసీజెస్ ఇన్ ప్లాంట్స్ లైక్ వీట్, రైస్, పొటాటోస్, షుగర్ కేన్, ఆరెంజ్, యాపిల్ అండ్ అదర్స్. సో కొన్ని డిసీజెస్ ఉన్న ప్లాంట్స్ ఇచ్చారనమాట. ది డిసీజ్ రెడ్యూస్ ద ఈల్డ్ ఆఫ్ క్రాప్స్. మొక్కలకి వ్యాధులు వస్తే ఏమవుతుంది, పంట యొక్క ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడ కొన్ని టేబుల్ 2.2లో కొన్ని ప్లాంట్స్ డిసీజెస్ ఇచ్చారు. దే కెన్ బి కంట్రోల్డ్ బై ద యూజ్ ఆఫ్ సర్టెన్ కెమికల్స్ విచ్ కిల్ మైక్రోబ్స్. అంటే కొన్ని మందులు వాడడం వల్ల ఇందులో తగ్గుతాయి అన్నమాట. కొన్ని ప్లాంట్ డిసీజెస్ ఇచ్చారు అండ్ కాజ్డ్ బై మైక్రో ఆర్గానిజమ్స్ ఇచ్చారు. సో నేమ్ ఆఫ్ ద ప్లాంట్ డిసీజెస్ ఇస్ సిట్రస్ క్యాంకర్. అంటే నిమ్మ మొక్కలకు వచ్చేటటువంటి జబ్బుని సిట్రస్ క్యాంకర్ అంటారు అనమాట. సో ఎగ్జాంపుల్ వచ్చి బ్యాక్టీరియా. అండ్ సో దేని వల్ల మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, గాలి ద్వారా ఒక దాని నుంచి మరొకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అండ్ రెస్ట్ ఆఫ్ వీట్, గోధుమల్లో వచ్చేటటువంటి వీట్ తెగులు దేని వల్ల వస్తుంది, ఇది ఫంగీ వల్ల వస్తుంది. సో దేని ద్వారా ట్రాన్స్మిషన్ అవుతుంది, ఎయిర్ ద్వారా ట్రాన్స్మిషన్ అవుతుంది. అలాగే రెస్ట్ ఆఫ్ వీట్స్ అంటే ఈ వీట్కి సీడ్స్కి తెగులు, ఫంగై తెగులు ఉంటే ఆ తెగులు కూడా అంటే ఆ డిసీజ్ కూడా మొక్కలకి వస్తుంది అనమాట. ఎల్లో వెయిన్ మొజాయిక్ ఆఫ్ బెండి, ఓక్రా. సో బెండకాయ మొక్కల్లో వచ్చేటటువంటి డిసీజ్ ఎల్లో వెయిన్ మొజాయిక్. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే వైరస్. దేని వల్ల స్ప్రెడ్ అవుతుంది అంటే ఇన్సెక్ట్ వల్ల స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఫుడ్ పాయిజనింగ్. బోజు వాజ్ ఇన్వైటెడ్ బై హిస్ ఫ్రెండ్ టు ఏ పార్టీ అండ్ హీ ate a variety of food stuff. On reaching the home, he started vomiting and had to take to a hospital. The doctor said that this condition could be due to food poisoning. అంటే ఇక్కడ ఫుడ్ పాయిజనింగ్ అంటే వాడు ఫ్రెండ్స్ తోటి వెళ్ళి వెరైటీ ఆఫ్ ఫుడ్ తిన్నాడు, ఇంటికి రాగానే వాంతులు చేసుకున్నాడు, వాంతులు చేసుకుంటే హాస్పిటల్కి తీసుకెళ్తే అప్పుడు డాక్టర్ ఏం చెప్పారంట, ఇది ఫుడ్ పాయిజనింగ్ అనేది అయి ఉండొచ్చు అని చెప్పారనమాట. సో పహేలీ వండర్స్ హౌ కెన్ బికమ్ ఏ పాయిజన్. సో ఫుడ్ పాయిజన్ అవడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఏంటి,
Microorganism అంటే food poisoning could be due to the consumption of food spoiled by some microorganisms. సూక్ష్మజీవుల చర్య వల్ల ఫుడ్ అనేది పాడవుతుంది. సో మరి దానికి కారణం ఏంటి అంటే దీనికి ఆన్సర్ ఏమవుతుంది? మైక్రో ఆర్గానిజమ్స్ దట్ గ్రో ఆన్ అవర్ ఫుడ్ సమ్ టైమ్స్ ప్రొడ్యూస్ టాక్సిక్ సబ్స్టెన్సెస్. మన ఫుడ్ పై ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి కొన్ని రకాల పాయిజనస్ సబ్స్టెన్స్ అంటే విష పదార్థాలని విడుదల చేస్తాయి. దీస్ మేక్ ద ఫుడ్ పాయిజనస్ కాజింగ్ సీరియస్ ఇల్నెస్ అండ్ ఈవెన్ డెత్. సో ఈ పాయిజనస్ సబ్స్టెన్స్ ఏం చేస్తాయట? ఫుడ్ ని పాయిజన్ కింద మారుస్తాయి. సమ్ టైమ్స్ కాజింగ్ సీరియస్ ఇల్నెస్, చాలా ప్రమాదకరమైన జబ్బులు కలిగిస్తాయి, కొన్నిసారి మరణానికి కూడా దారి తీస్తాయి అన్నమాట. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వి ప్రిజర్వ్ ఫుడ్ టు ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ బీయింగ్ స్పాయిల్డ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మన ఫుడ్ స్పాయిల్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. Next, food preservation. In the chapter 3, we have learnt about the methods used to preserve and store food grains. మనం అక్కడ ఫుడ్ ప్రిజర్వేషన్ అంటే మనం నెక్స్ట్ లెసన్ లో నేర్చుకుంటాం అనమాట, ఫుడ్ ని ఎలా ప్రిజర్వ్ చేస్తాం, ఎలా స్టోర్ చేస్తామని. బట్ ఇక్కడ ఏంటి? ప్రిజర్వ్ కుక్డ్ ఫుడ్, మనం వండిన ఫుడ్ ని ఇంట్లో ఎలా ప్రిజర్వ్ చేయాలి, ఎలా జాగ్రత్త పరచాలి. ఒకవేళ మనం ప్రిజర్వ్ చేయలేదు అనుకోండి, సరిగ్గా నిల్వ చేయలేదు అనుకోండి, మన ఫుడ్ అనేది స్పాయిల్ అవుతుంది అనమాట. లేదంటే ఇలా ఫుడ్ పాయిజన్ కి దారి తీయొచ్చు అనమాట. యు నో దట్ బ్రెడ్ లెఫ్ట్ అన్యూజ్డ్ అండర్ మాయిస్ట్ కండిషన్ ఈజ్ అటాక్టెడ్ బై ఫంగస్. మనం బ్రెడ్ ను ఉపయోగించకుండా కొన్ని తడి ప్రదేశాలు వదిలేసా అనుకోండి, దానిపైన ఫంగస్ అటాక్ చేస్తుంది అనమాట. ఫంగస్ అటాక్ చేసి ఏం చేస్తుంది? మైక్రో ఆర్గానిజమ్స్ స్పాయిల్ అవర్ ఫుడ్. మైక్రో ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి? ఫుడ్ ని స్పాయిల్ చేస్తాయి అనమాట. స్పాయిల్డ్ ఫుడ్ ఎమిట్స్ బ్యాడ్ స్మెల్ అండ్ హ్యాస్ ఎ బ్యాడ్ టేస్ట్ అండ్ చేంజ్డ్ కలర్. స్పాయిల్డ్ ఫుడ్ కునేటటువంటి క్యారెక్టర్స్ ఏంటి? ఎమిట్స్ బ్యాడ్ స్మెల్ అంటే చెడు వాసనని విడుదల చేస్తాయి, అండ్ బ్యాడ్ టేస్ట్ అంటే మంచి టేస్ట్ ఉండదు, అండ్ చేంజ్ దేర్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. ఈ 3 క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. ఇన్ స్పాయిల్ ఆఫ్ ఫుడ్ ఏ కెమికల్ రియాక్షన్. ఫుడ్ స్పాయిల్ అవడం అనేది ఇది కెమికల్ రియాక్షన్ ఏనా అని అడుగుతుంది అనమాట. సో ఇది ఖచ్చితంగా కెమికల్ రియాక్షన్, ఎందుకంటే పాయిజనస్ సబ్స్టెన్సెస్ రిలీజ్ అయ్యి ఫుడ్ ని మార్చేస్తాయి కాబట్టి, ఫుడ్ యొక్క కెమికల్ స్ట్రక్చర్ మార్చేస్తుంది కాబట్టి దీన్ని కెమికల్ రియాక్షన్ అంటారు అనమాట. పహేలి బాట్ సమ్ మ్యాంగోస్ బట్ షీ కుడ్ నాట్ ఈట్ దెమ్ ఫర్ ఎ ఫ్యూ డేస్. పహేలి ఏం చేసిందట? కొన్ని మ్యాంగోస్ ని కొని తెచ్చిందంట, కానీ కొన్ని రోజుల పాటు తినడం మానేసిందంట. లేటర్ షీ ఫౌండ్ దట్ దే వర్ స్పాయిల్డ్ అండ్ రోటన్. తర్వాత ఏం చూసిందంట? దే వర్ స్పాయిల్డ్, చెడిపోయాయి, రోటన్ అంటే కుళ్ళిపోయాయి కూడా అనమాట. బట్ షీ నోస్ దట్ ద మ్యాంగో పికిల్ హర్ గ్రాండ్ మదర్ మేక్స్ డస్ నాట్ స్పాయిల్ ఫర్ ఏ లాంగ్ టైమ్. కానీ వాళ్ళ నానమ్మ పెట్టినటువంటి మ్యాంగో పికెల్ అంటే ఆవకాయ అనేది ఎక్కడ కూడా పాడలేదన్నమాట. షీఈస్ కన్ఫ్యూజ్డ్ అంటే ఆమె కన్ఫ్యూజన్ అయిందనమాట. ఏంటి అంటే, so let us study the common methods of preserving food in our homes. We have to save it from the attack of microorganisms. అంటే పళ్ళు కుళ్ళిపోయాయి కానీ ఆవకాయ ఎందుకు కొల్లలేదు, మ్యాంగో పికిల్ ఎందుకు కొల్లలేదు అని కన్ఫ్యూజ్ అయిందనమాట. సో దానికి మనకు తెలియాలి అంటే ఇక్కడ మన ఏంటి? కామన్ మెథడ్స్ ఆఫ్ ప్రిజర్వింగ్ ఇన్ అవర్ హోమ్ అంటే ప్రిజర్వింగ్ ఫుడ్ ఇన్ అవర్ హోమ్స్. మన ఇంట్లో ఫుడ్ ని నిల్వ చేయడానికి మనం ఉపయోగించే పద్ధతులు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ కెమికల్ మెథడ్. Salts and edible oils are the common chemicals generally used to check the growth of the microorganisms. Therefore, these are called as a preservatives. సో కెమికల్ మెథడ్స్ లో మనం ఏంటి యూస్ చేస్తామంటే సాల్ట్, ఎడిబుల్ ఆయిల్స్ ని యూస్ చేస్తాం. సో వీటిని ఏమంటారు? జనరల్లీ కెమికల్స్, మన ఇంట్లో యూస్ చేసేటటువంటి కెమికల్స్. ఇవి ఏం చేస్తాయంట? చెక్ ద గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గన్స్ అంటే మైక్రోన్స్ పెరగకుండా ఇవి కాపాడతాయి అన్నమాట. సో అందుకే వీటిని ఏమంటారు? Preservatives. What are the preservatives? Salt and edible oils are the common chemicals generally used to check the growth of the microbes. We add salt and acid to preserve the pickles and prevent attack of microbes. అంటే salt and or acid అనేవి ఏం చేస్తాయంట? ఇవన్నీ preservatives ఏం చేస్తాయట? టు ప్రివెంట్ ద అటాక్ ఆఫ్ మైక్రోబ్స్ అంటే మైక్రోబ్స్ రాకుండా అడ్డుకుంటాయి అన్నమాట. అలాగే సోడియం బెంజోయేట్, సోడియం మెటాబైసల్ఫేట్ ఆర్ ద కామన్ ప్రిజర్వేటివ్స్. ఇవి జనరల్ గా న్యాచురల్ ప్రిజర్వేటివ్స్, ఇవేంటి? కెమికల్ ప్రిజర్వేటివ్స్ అన్నమాట. సోడియం బెంజోయేట్ అండ్ సోడియం మెటాబైసల్ఫేట్ అనేవి ఏంటి అంటే
ఇవి కెమికల్ ప్రిజర్వేటివ్స్ అనమాట. దీస్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ జామ్స్, అంటే ఫ్రూట్ జామ్స్ ఉంటాయి కదా, ఫ్రూట్ జామ్స్, స్క్వాషెస్లో వీటిని యూజ్ చేస్తారనమాట. సో ఇవి కూడా అవి స్పాయిల్ అవ్వకుండా ఈ సోడియం బెంజోయేట్ అండ్ సోడియం మెటాబైసల్ఫేట్ అటాక్ అవ్వకుండా, మైక్రోబ్స్ అటాక్ నుంచి కాపాడతాయి అనమాట. ప్రిజర్వేషన్ బై కామన్ సాల్ట్. కామన్ సాల్ట్ హ్యాస్ బీన్ యూజ్డ్ టు ప్రిజర్వ్ మీట్ అండ్ ఫిష్ ఆర్ ఫర్ ఏజెస్. అంటే మనం చాలా ఏళ్ల నుంచి ఈ కామన్ సాల్ట్ని యూజ్ చేస్తున్నాం అంట. ఫిష్ని, అంటే చాలా ఏళ్ళ ఫిష్ని కొంతకాలం పాటు నిల్వ చేయాలంటే, మీట్ని ఫిష్ చేయాలంటే మనం యూజ్ చేసేది ఏంటి, కామన్ సాల్ట్ అనమాట. మీట్ అండ్ ఫిష్ ఆర్ కవర్డ్ విత్ డ్రై సాల్ట్ టు చెక్ ద గ్రోత్ ఆఫ్ ద బ్యాక్టీరియా. ఈ మీట్ ఫిష్ని అంటే అందులో బ్యాక్టీరియా పెరగకుండా ఎవరు కాపాడతారట, ఈ డ్రై సాల్ట్ అనేది కాపాడుతుంది అనమాట. సాల్టింగ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు ప్రిజర్వ్ ఆమ్లా, రా మ్యాంగోస్ అండ్ టామరిన్. మనం ఇంట్లో చింతపండుని అలాగే మామిడికాయ ముక్కల్ని చాలా కాలం నిల్వ చేయడం కోసం, ఉసిరికాయ ముక్కల్ని నిల్వ చేయడం కోసం వాళ్ళు ఎక్కువ మోతాదులో ఉప్పు కలిపి వాటిని ఎండబెడతారు. సో ఈ ఉప్పు అనేది ఏం చేస్తుంది అంటే ఆ ఫుడ్ ఐటమ్స్లో ఉన్న వాటర్ని రిమూవ్ చేసి కంప్లీట్గా డ్రై చేస్తుంది అనమాట. సో ప్రిజర్వేషన్ బై షుగర్. షుగర్ని యూజ్ చేసి కూడా మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఏంటి, జామ్స్, జెల్లీస్ అండ్ స్క్వాషెస్ ఆర్ ప్రిజర్వ్డ్ బై షుగర్. సో షుగర్ ఏం చేస్తుందంట, షుగర్ రెడ్యూస్ ద మాయిశ్చర్ కంటెంట్ విచ్ ఇన్హిబిట్స్ ద గ్రోత్ ఆఫ్ ద బ్యాక్టీరియా విచ్ స్పాయిల్ ద ఫుడ్. అంటే ఫుడ్ని స్పాయిల్ చేసేటటువంటి బ్యాక్టీరియా గ్రోత్ పెరగకుండా నిరోధిస్తుంది అనమాట. ఎవరు, షుగర్. అంటే మనం ఇక్కడ సాల్ట్ని దేనికి యూజ్ చేస్తామంటే మీట్, ఫిష్కే కాకుండా ఆమ్లా, రా మ్యాంగోస్ అండ్ టామరిన్కి యూజ్ చేస్తే, షుగర్ని దేనికోసం, జామ్స్, జెల్లీస్ అండ్ స్క్వాషెస్కి యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్, ప్రిజర్వేషన్ బై ఆయిల్ అండ్ వెనిగర్. So the use of the oil and vinegar prevents the spoilage of the pickles because bacteria cannot live in such an environment. అంటే ఈ మన పికిల్స్ ఇంట్లో పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా, ఆ పచ్చళ్ళు పాడవకుండా ఉండాలి అంటే మనం ఎక్కువగా ఆయిల్ని, వెనిగర్ అంటే ఎసిటిక్ యాసిడ్ని మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇవేం చేస్తారట, ఆ బ్యాక్టీరియా పెరగకుండా ఇది మనకి యూజ్ అవుతుంది అనమాట. మరి ఈ మెథడ్లో మనం ప్రిజర్వ్ చేసుకునేవి ఏంటి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫిష్ అండ్ మీట్ ఆర్ ద ఆఫెన్ ప్రిజర్వ్ దిస్ మెథడ్. అంటే ఫిష్ పికెల్, చికెన్ పికెల్, వెజిటేబుల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటన్నిటిని ప్రిజర్వ్ చేయడం కోసము మనం ఏంటి యూజ్ చేస్తాం, ఆయిల్ అండ్ వెనిగర్. నెక్స్ట్, హీట్ అండ్ కోల్డ్ ట్రీట్మెంట్స్. యూ మస్ట్ హ్యావ్ అబ్జర్వ్ యువర్ మదర్ బాయిలింగ్ మిల్క్ బిఫోర్ ఇట్ ఈస్ స్టోర్డ్ ఆర్ యూస్డ్. సో బాయిలింగ్ కిల్స్. అంటే మనం ఏం చేస్తుంటాము, మిల్క్ తేగానే ఫస్ట్ మనం బాయిలింగ్ మరగబెడతాం. సో బాయిలింగ్ చేయగానే, సో బాయిలింగ్ హెల్ప్స్ టు కిల్ మెనీ మైక్రో ఆర్గన్స్ ప్రెసెంట్ ఇన్ ద మిల్క్. So similarly we keep our food in the refrigerator also. So low temperature is also inhibit the growth of the microbes. అంటే మనం హీట్ చేయడం వల్ల మైక్రోబ్స్ ని చంపొచ్చు, అలాగే మనం రిఫ్రిజిరేటర్ అంటే కూలింగ్ చేయడం వల్ల కూడా మనం మైక్రోబ్స్ ని పెరగకుండా చేయొచ్చు అనమాట. సో వై డస్ ద మిల్క్ దట్ కమ్స్ ఇన్ ద ప్యాకెట్స్ నాట్ స్పాయిల్. అంటే ప్యాకెట్స్లో వచ్చే పాలు పాడవకుండా ఉంటాయి. ఎందుకు అంటే మై మదర్ టోల్డ్ మీ దట్ ద మిల్క్ ఈజ్ ప్యాస్చరైజేషన్. అండ్ వాట్ ఈజ్ ప్యాస్చరైజేషన్? వాళ్ళ మదర్ ఏం చెప్పారంట, ప్యాకెట్స్లో వచ్చే పాలన్నీ కూడా ప్యాస్చరైజేషన్ చేసినవే. సో మరి ప్యాస్చరైజేషన్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ ప్యాస్చరైజేషన్? సో ద మిల్క్ ఈజ్, అంటే ఇక్కడ ఏంటి అంటే ప్యాస్చరైజ్డ్ మిల్క్ కెన్ బి కన్జ్యూమ్డ్ వితౌట్ బాయిలింగ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ మైక్రోబ్స్. మనం ప్యాస్చరైజ్ చేసినటువంటి మిల్క్ని బాయిల్ చేయకుండానే తాగి వచ్చాట. ఎందుకు అంటే ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ మైక్రోబ్స్. అందులో ప్రమాదకరమైనటువంటి సూక్ష్మజీవులు ఏమి కూడా ఉండవన్నమాట. ద మిల్క్ ఈజ్ హీటెడ్ టు అబౌట్ 70 degrees for 15 to 30 seconds and then suddenly chilled and stored. అంటే ఇక్కడ మిల్క్ని ఏం చేస్తారంట, 70 degrees సెంటిగ్రేడ్ వరకు వేడి చేసి, ఎంతవరకు వేడి చేస్తారట, 15 నుంచి 30 సెకండ్ల పాటు వేడి చేసి మళ్ళీ వాటిని సడన్లీ చిల్డ్ అంటే మళ్ళీ వాటిని చల్లబరిచి నిల్వ చేస్తారనమాట. బై డూయింగ్ సో, ఇలా చేయడం వల్ల ఇట్ ప్రివెంట్స్ ద గ్రోత్ ఆఫ్ ద మైక్రోబ్స్. సో దిస్ ప్రాసెస్ వాజ్ డిస్కవర్డ్ బై లూయిస్ పాస్చర్. సో దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ pasteurization. So storage and packaging. So these days dry fruits and even vegetables are also sold in the sealed airtight packets to prevent the attack of the microbes. So మనకి ఇక్కడ వీటిని మనం ప్యాకెట్స్లో వాటిలో కూడా డ్రై ఫ్రూట్స్ని, వెజిటేబుల్స్ని వాటన్నిటినీ కూడా మనం ఇందులో
స్టోర్ చేస్తాము. స్టోర్ చేయడం. నెక్స్ట్ వన్ ఈజ్ ఎ నైట్రోజన్ ఫిక్సేషన్. యూ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ద బ్యాక్టీరియం rhizobium in class 7th and 6th and 7th. It is involved in the fixation of nitrogen in leguminaceae plants. So pulses plants లో చూసుకున్నట్లయితే leguminaceae plants లో nitrogen fixation అనేది వాటి root nodules లో జరుగుతుంది అనమాట. So recall that rhizobium lies in the root nodules of the leguminaceae plants such as a beans, peas, which has a symbiotic relationship. అంటే ఇక్కడ ఈ బఠానీ మొక్కలు, వేరుశనగ మొక్కలు, వాటన్నిటిలో వాటి యొక్క వేర్లలో ఏ బ్యాక్టీరియా ఉంటుందట, రైజోబియం అనేటటువంటి బ్యాక్టీరియా ఉంటుంది అనమాట. ఈ రైజోబియం బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఏం చేస్తుంది అంటే అబ్జర్వ్ చేసి వాటిని నైట్రేట్స్ కింద మార్చి ప్లాంట్కి అందిస్తుంది అనమాట. మరి ప్లాంట్ వాటికి కావాల్సినటువంటి ఫుడ్ అండ్ వాటర్ని అందిస్తుంది అనమాట. సో రెండు కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటాయి కాబట్టి సో ఈ రిలేషన్షిప్ని ఏమంటారు, ఇద్దరు కూడా మ్యూచువల్గా రెండు ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటారు కాబట్టి దీన్ని సింబయోటిక్ రిలేషన్షిప్ అంటారు అనమాట. ఇంకో కొన్నిసార్లు సమ్ టైమ్స్ నైట్రోజన్ గెట్స్ ఫిక్స్డ్ త్రూ ద యాక్షన్ ఆఫ్ లైటనింగ్. కొన్నిసార్లు నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది లైటనింగ్ అంటే మెరుపులు మెరవడం ద్వారా కూడా వస్తుంది అనమాట. But you know that the amount of nitrogen in the atmosphere remains constant. అంటే ఇలా వచ్చినప్పటికీ కూడా నైట్రోజన్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా 78 or 79% అనేది ఎప్పుడు కూడా అట్మాస్ఫియర్ లో ఉంటుంది. సో యూ మే వండర్ వాట్ హ్యాపెండ్. లెట్ us understand this in the next section. So nitrogen cycle. So these are the root nodules given in this picture. So these are the root nodules. So in this nodules the bacteria will be grown. It will absorb the atmospheric nitrogen and converted into nitrates. So nitrates will be supplied to the plant and plant will provide water and food for the bacteria. So this relationship will be called as a symbiotic relationship. So nitrogen cycle. Our atmosphere has a 78% of the nitrogen gas. So nitrogen is one of the essential constituents of all living organisms as a part of proteins, chlorophyll, nucleic acids and vitamins. ఈ నైట్రోజన్ అనేది వాతావరణంలో 78% ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రోటీన్స్ లో ప్రధానంగా ప్రోటీన్స్ లోని ప్లాంట్స్ గ్రీన్ గా ఉన్నటువంటి క్లోరోఫిల్ లోని అలాగే న్యూక్లిక్ యాసిడ్ లోని విటమిన్స్ అన్నిటిలో కూడా ఈ నైట్రోజన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. The atmospheric nitrogen cannot be taken directly by the plants and animals. నైట్రోజన్ 78% ఉన్నా సరే వాటిని ప్లాంట్స్ యానిమల్స్ డైరెక్ట్ గా తీసుకోలేవు. మరి అలా తీసుకోవడానికి ఎవరు యూజ్ అవుతున్నారంట, సర్టెన్ బ్యాక్టీరియా అండ్ బ్లూ గ్రీన్ ఆల్గే ప్రెసెంట్ ఇన్ ద సాయిల్ ఫిక్స్ నైట్రోజన్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ అండ్ కన్వర్ట్ ఇన్ టు కాంపౌండ్స్ ఆఫ్ ద నైట్రోజన్. అంటే ఈ బ్లూ గ్రీన్ ఆల్గే అండ్ కొన్ని బ్యాక్టీరియా ఇవి ఏం చేస్తాయంట, నైట్రోజన్ ని అట్మాస్ఫియర్ లో నైట్రోజన్ ని ఏం చేస్తాయంట, కన్వర్ట్ ఇంటూ కాంపౌండ్స్ ఆఫ్ నైట్రోజన్ కాంపౌండ్స్ కన్వర్ట్ చేసి వన్స్ నైట్రోజన్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ దీస్ యూస్ఫుల్ కాంపౌండ్స్ ఇట్ కెన్ బి యూటిలైజ్డ్ బై ద ప్లాంట్స్ ఫ్రమ్ ద సాయిల్ త్రూ దేర్ రూట్ సిస్టమ్. అంటే ఎప్పుడైతే ఇవి నైట్రోజన్ కాంపౌండ్స్ కింద కన్వర్ట్ అవుతాయో ఇవి ఎవరు యూటిలైజ్ చేసుకుంటుంది, ప్లాంట్ అనేది యూటిలైజ్ చేసుకొని మిగతా పార్ట్స్ కి ఇది అందిస్తుంది అనమాట. సో నైట్రోజన్ ఈస్ దెన్ used for the synthesis of plant proteins and the other compounds. నైట్రోజన్ ఏమవుతుంది తర్వాత ప్లాంట్ తన ప్రోటీన్స్ కింద యూజ్ చేసుకొని అదర్ కాంపౌండ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అప్పుడు యానిమల్స్ ఫీడింగ్ ఆన్ ద ప్లాంట్స్ గెట్ దీస్ ప్రోటీన్స్ అండ్ అదర్ నైట్రోజన్ కాంపౌండ్స్. ఎప్పుడైతే యానిమల్స్ మనము హ్యూమన్ బీయింగ్స్ ప్లాంట్స్ ని ఫుడ్ గా తీసుకుంటామో సో ప్లాంట్స్ నుంచి మనకి ప్రోటీన్స్ అనేవి అందుతాయి అన్నమాట. సో లైక్ హెర్బివర్స్ ప్లాంట్స్ నుంచి పొందితే కార్నివర్స్ హెర్బివర్స్ నుంచి పొందుతాయి అనమాట. When plants and animals die, bacteria and fungi present in the soil convert into nitrogen waste into the nitrogenous compounds to be used by plants again. ఇంకా అంతేకాకుండా మొక్కలు జంతువులు చనిపోయిన తర్వాత అవన్నీ నేలలో కలిసిపోయినప్పుడు వాటిలో సాయిల్లో ఏమవుతుంది అంటే నైట్రోజన్ వేస్ట్ అనేది మళ్ళీ నైట్రోజన్ కాంపౌండ్స్ కింద కన్వర్ట్ అయ్యి సాయిల్లో ఉంటుంది. అప్పుడు మళ్ళీ ప్లాంట్స్ వాటిని యూటిలైజ్ చేసుకుంటాయి అనమాట. Certain other bacteria convert some part of them to the nitrogen gas which goes back into the atmosphere. కొన్ని బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే ఆ నైట్రోజన్ కాంపౌండ్స్ ని మళ్ళీ గ్యాస్ కింద కన్వర్ట్ చేసి మళ్ళీ అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ చేస్తాయి అనమాట. అందువల్లే యాజ్ ఎ రిజల్ట్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద నైట్రోజన్ ఇన్ ద అట్మాస్ఫియర్ రిమైన్స్ మోర్ ఆర్ లెస్ కాన్స్టెంట్.
అందువల్ల అంటే ఎక్కడి నుంచి వచ్చిన నైట్రోజన్ మళ్ళీ తిరిగి వాతావరణంలోకి వెళ్తుంది కాబట్టి ఈ నైట్రోజన్ యొక్క కాంపౌండ్ అనేది అట్మాస్ఫియర్లో ఎప్పుడూ కూడా స్థిరంగానే ఉంటదన్నమాట. సో ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఏమవుతుంది, అట్మాస్ఫియర్లోని నైట్రోజన్ ఉంది. ఎంత ఉంటుందని చెప్పుకున్నాం అట్మాస్ఫియర్లో నైట్రోజన్ 78% ఉంది. సో లైట్నింగ్ అంటే మెరుపులు మెరిసినప్పుడు నైట్రోజన్లో ఉన్నటువంటి ట్రిపుల్ బాండ్ అనేది బ్రోక్ డౌన్ అయ్యి నైట్రోజన్స్ అనేవి కాంపౌండ్స్ ఆఫ్ ద సాయిల్ కింద నైట్రోజన్లోకి వెళ్తాయి. అలాగే నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా బ్లూ గ్రీన్ ఆల్గే అనేది ఏం చేస్తుందంటే ఫిక్స్ ద అట్మాస్ఫియరిక్ నైట్రోజన్, అంటే వాతావరణ నైట్రోజన్ ని ఫిక్స్ చేసి ఏం చేస్తుందంటే బ్యాక్టీరియా ఇన్ టర్న్ ఫిక్స్ నైట్రోజన్ ఇంటూ నైట్రోజన్ కాంపౌండ్స్ కింద మారుస్తుంది అనమాట. నైట్రోజన్ కాంపౌండ్స్ కింద మార్చి ప్లాంట్స్ కి ఇస్తుంది అనమాట. ఇప్పుడు ప్లాంట్స్ ఏం చేస్తాయంటే, ప్లాంట్స్ అనేవి ఏంటి అంటే సాయిల్లో అంటే ఇవన్నీ కూడా నైట్రోజన్ కొంత ప్లాంట్స్ తీసుకుంటాయి. సో ప్లాంట్స్ని యానిమల్స్ తింటాయి. సో యానిమల్స్ ప్లాంట్స్ రెండు చనిపోయినప్పుడు నైట్రోజన్ వేస్ట్ అనేది వాటి ఎక్స్క్రీషన్ అంటే వేస్ట్ ద్వారా బయటికి రిమూవ్ అవుతాయి. అలాగే చనిపోయినప్పుడు మళ్ళీ అవి సాయిల్లో మిక్స్ అవుతాయి. సాయిల్లో మిక్స్ అయినప్పుడు కొన్ని బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయంటే ఆ సాయిల్లో ఉన్నటువంటి నైట్రోజన్ కాంపౌండ్స్ని మళ్ళీ అట్మాస్ఫియర్ అంటే గ్యాస్ స్టేట్లో ఉన్నటువంటి వాయు స్థితిలో ఉన్నటువంటి నైట్రోజన్ కింద మార్చి మళ్ళీ తిరిగి అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తాయి అనమాట. అందువల్ల నైట్రోజన్ యొక్క పర్సెంట్ ఎల్లప్పుడూ కూడా మోర్ ఆర్ లెస్ అంటే ఎక్కువైనా కావచ్చు తక్కువైనా కావచ్చు. సో ఎల్లప్పుడూ కూడా నియర్లీ 78%కి దగ్గరగా ఉంటుంది అనమాట. సో లెటెస్ట్ ఆన్సర్స్ ద బిట్స్. సో మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ బి సీన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఓన్లీ, దేంతో చూడగలం అంటే మైక్రో ఆర్గానిజమ్స్ని మనం కేవలం మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలం అన్నమాట. సో బ్లూ గ్రీన్ ఆల్గే ఫిక్స్ నైట్రోజన్ డైరెక్ట్లీ, అంటే నైట్రోజన్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా, నైట్రోజన్ బ్లూ గ్రీన్ ఆల్గే కానీ ఇంకెవరు బ్యాక్టీరియా కానీ నైట్రోజన్ని డైరెక్ట్గా ఫిక్స్ చేస్తుంది అనమాట. అండ్ ఇది ఏం చేస్తుంది, సాయిల్ యొక్క ఫర్టిలిటీని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. సో ఆల్కహాల్ ఈస్ ప్రొడ్యూస్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఈస్ట్. సో ఈస్ట్ వల్ల మనం ఆల్కహాల్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. సో కలరా ఈస్ కాజ్డ్ బై బ్యాక్టీరియా. సో ఈస్ట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఆల్కహాల్. సెకండ్ వన్ ఆన్సర్. ద ఫాలోయింగ్ ఈజ్ అన్ యాంటీబయాటిక్. సోడియం బైకార్బోనేట్ ఇది ఏంటి మనం చెప్పుకున్నాం ఇప్పుడే, ఇది ఫుడ్ ప్రిజర్వేటివ్. స్ట్రిప్టోమైసిన్ అనేది యాంటీబయాటిక్. క్యారియర్ ఆఫ్ మలేరియా కాజింగ్ ప్రోటోజోవన్ ఈజ్ ఏ, మలేరియా రావడానికి కారణం ఎవరు, ఫీమేల్ అనాఫిలిస్ మస్కిటో. ద మోస్ట్ కామన్ క్యారియర్ ఫర్ కమ్యూనికబుల్ డిసీజెస్, అంటే అంటువ్యాధులు రావడానికి ప్రధాన కారణం ఏంటి, హౌస్ ఫ్లై అనమాట. ద బ్రెడ్ ఆఫ్ ఇడ్లీ డౌ రైజెస్ బికాస్ ద గ్రోత్ ఆఫ్ ద ఈస్ట్ సెల్స్ ఓన్లీ. సో ఈ ఈస్ట్ సెల్స్ పెరగడం వల్లే మనకి ఇడ్లీ ఆర్ దోశ బ్యాటర్ అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట. ద కన్వర్షన్ ఆఫ్ షుగర్ ఇంటూ ఆల్కహాల్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ ఫర్మెంటేషన్. సో బ్యాక్టీరియా, మ్యాచ్ ద కాలమ్ ఏ విత్ బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియా ఏం చేస్తుంది, సో బ్యాక్టీరియా is responsible for causing cholera. రైజోబియం ఏం చేస్తుంది, ఇప్పుడే చెప్పుకున్నా, ఫిక్సింగ్ నైట్రోజన్. లాక్టోబాసిల్లస్ సెట్టింగ్ ఆఫ్ కర్డ్. ఈస్ట్, సో ఈస్ట్ యొక్క యూజ్ ఏంటి అంటే బేకింగ్ ఆఫ్ బ్రెడ్. ప్రోటోజోవన్ ఏం చేస్తుంది, కాజింగ్ మలేరియా. వైరస్ causing AIDS. So rhizobism is a fixing bacteria. With the help of lactobacillus bacteria, the worm will converted into curd and bacteria causes the cholera. So bacteria is the pathogen for cholera and virus is causing for AIDS. So the name of the AIDS virus is HIV. If any bits are there, let us observe. So there are no any bits. Okay, thank you for watching this video. Please like my video, share my videos to your friends and subscribe my channel and click on the bell icon. Thank you.